ఈ 3 బిహెచ్కే సినిమా గురించి చెప్పాలంటే వీళ్ళు ఒక సినిమా తీయలేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ లో ఒక పార్ట్ ని అలా చూపించడానికి యాజ్ ఇట్ ఈజ్ గా ట్రై చేశారు. పెద్దగా ట్విస్ట్లు ఏమి ఉండవు. స్టోరీ అంతా కూడా ఊహించే విధంగానే ఉంటుంది. అలా సాగిపోతూ ఉంటుంది అంతే. మన జీవితాలు కూడా అలా సాగిపోతూ ఉంటాయి కదా, అలా అన్నమాట. మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఒక మిర్రర్ లాగా, ఒక అద్దం పట్టింది అంటారు కదా, సో అలా చెప్పడానికి ట్రై చేశారు. పైకి ఈ సినిమాలో స్టోరీ ఎలా కనిపిస్తుందంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సొంత ఇంటి కోసం పడే స్ట్రగుల్ ఎలా ఉంటుందో అలాగుంటుంది అన్నట్టు కనిపిస్తుంది. కానీ దీంతో పాటు ఈ సినిమాలో చాలా విషయాలు డిస్కస్ చేశారు. అవేంటంటే చదువు, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఆ స్కూల్స్ లో చదువు ఎలా చదివిస్తున్నారు, ఆ తర్వాత చదువులు అయిపోయి ఉద్యోగాలు తెచ్చుకొని ఆ ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు లేకపోతే బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ ఉద్యోగాల కోసం ఎలాంటి కాంపిటీషన్ ఉంది, ఐటీ, సాఫ్ట్వేర్ జాబ్స్, దాని ప్రభావం పేరెంట్స్ మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావంతో పేరెంట్స్ యొక్క ఒత్తిడి పిల్లల మీద ఎలా ఉంటుంది, ఆ వచ్చిన జాబ్స్ లో కూడా ఎన్ని మనకి మనం ఇష్టమైనవి చేస్తున్నాము, ప్రేమ, పెళ్లి, ఇల్లు, అద్దె ఇల్లు, ఆ అద్దెలు ఎలా మారుతూ ఉంటాయి, ఆ అద్దెకి ఉండే ఇళ్లలో ఆ ఇంటి యజమానులు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఆ అద్దె ఇంట్లో ఉంటాయి, ఇల్లు, ఇంటి స్థలాలు, రియల్ ఎస్టేట్, డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేశారు.